వద గొర్రెపిల్లగా యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపము నిమిత్తం రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంలో కడగబడిన వారే గుమ్మముల గుండా హక్కు గలవారే జీవవృక్ష ఫలాలు భుజిస్తారని, ఆ రాజ్యంలో నివసిస్తారని ఉంది. అలే కుక్కలు ఉండరంట పరలోకంలో, మాంత్రికులు ఉండరంట, వ్యభిచారులు ఉండరంట, అక్కడ నరహంతకులు ఉండరంట, విగ్రహారాధికులు ఉండరంట. నేను ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 14 వచనం చెప్తున్నాను యేసుప్రభు గురించి. ఇది మొదటి ఉన్నవాడను అనువాడనే ఉన్నాను అన్న మన టాపిక్ బట్టే ఉంది ఇది కూడా ప్రసంగం. దాన్ని ఏమి నేను డైవర్ట్ అవ్వట్లా. నేనే అల్ఫయు ఓమగే, అంటే ఏ ఏ ఏ టు జెడ్ నేనే, ఇంకా వేరేది ఇంకెవరు లేరు అని చెప్తున్నాడు ఇక్కడ. కుక్కలు ఉంటారంట, మాంత్రికులు ఉంటారంట, వ్యభిచారులు ఉంటారంట, నరహంతికులు ఉంటారంట పరలోకంలో, విగ్రహారాధికులు ఉంటారంట, అబద్ధాన్ని ప్రేమించి జరుగువాడు. అబద్ధాన్ని నమ్ముతున్నారు ఈరోజు చాలామంది, నిజదేవుడు నమ్మట్లా. అబద్ధాన్ని నమ్మే వాళ్ళు కూడా నరకానికి పోతారు. ఆమేన్. కుక్కలను, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపుట నుందురు. అదే నరకం. ఆ నరకానికి వెళ్ళకుండా జాగ్రత్త